మరి పన్నీర్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పన్నీరు, పసుపు, గరం మసాలా పౌడర్, ఉప్పు, కార్న్ఫ్లెక్స్, కరివేపాకు, శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో సౌందర్య గారు, కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి దీనికి తయారు చేసుకునే విధానం ఏంటో తెలియజేయండి. ఓకే, ముందుగా బౌల్ తీసుకోవాలి. ఓకే, అందులో కొద్దిగా కారం, స్పూన్ 2 స్పూన్స్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మంచిగా కలపాలి. తర్వాత శనగపిండి మనం తీసుకోవాలి. బాగా కలపాలి. వాటర్ యాడ్ చేయాలి. వాటర్ వేసుకొని కలపాలి. క్వాంటిటీ మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా నార్మల్గా కలపాలి. ఇలా ఉండాలి క్వాంటిటీ, పిండి క్వాంటిటీ. ఒక ప్లేట్లో మనం కార్న్ఫ్లెక్స్ తీసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ కప్పెడు తీసుకోవాలి. వీటిని క్రష్ చేయాలి. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీ మీరు? నార్మల్గా ఇంట్లో స్నాక్స్ చేస్తాం కదండి పిల్లలకి, ఓకే, అలా అని నేర్చుకున్నాను. ఓకే. సో ఇది మీ ఎక్స్పెరిమెంటే. ఇలా క్రష్ చేయాలి చిన్నగా. అందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కరివేపాకు. ఇప్పుడు చాలా మంది కత్తిరితో కట్ చేసేసుకుంటున్నారులేండి, చిన్న చిన్నగా ఫైన్గా రావడం కోసం. అట్లా రావడానికి ఇదంతా మంచిగా కలపాలి. అప్పటి వరకు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడవ్వాలండి. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా కాబట్టి కొంచెం పెద్దగా. సో ఈ ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మీ గురించి, ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు హోమ్ మేకర్ అన్నారు, పిల్లల కోసం స్నాక్స్ తయారు చేయడం అన్నారు. సో ఫ్యామిలీ గురించి చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్? నేను హౌస్ వైఫ్. మా ఆయన ఏఈ. ఓకే, మా పాప 5th క్లాస్, బాబు 2nd క్లాస్. మా పాపకి చాలా ఇష్టం స్నాక్స్. ఈవినింగ్ రాగానే ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా, అందుకే స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓకే. జనరల్గా ఇలాగ స్కూళ్ళకి పంపించే పేరెంట్స్కి ఇదే ఆలోచన ఉంటుంటుంది, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏం చేసి పెడదాం, అది ఇది అని ఉంటుంది. థాట్ అదే వస్తుంది. అవును, వాళ్ళు రాగానే ఏం చేసి పెడదాం ఏంటి అనేది. ఇప్పుడు అసలు చాలా మారిపోయిందండి. నేను స్కూల్ చదువుతున్నప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అన్నమే. రోజుకి లెక్క పెట్టుకుంటే 4 సార్లు తినేవాళ్ళమేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా కొంచెం కొత్తదనం కోరుకుంటున్నారు. పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది కదా, వెరైటీస్ కావాలి అంటున్నారు కాబట్టి అలా పెడుతూ ఉంటాను. సో రెసిపీ అయితే తయారు చేశారు, మరి దీనికి పనీర్ పాప్కార్న్ అని ఎలా పేరు పెట్టారు మీరు? పాప్కార్న్ అంటే కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా, తింటూ ఉంటే మనకు క్రష్ సౌండ్ వస్తూ ఉంటది అన్నట్టు. పాప్కార్న్ టైప్ అనిపిస్తుంది ఫ్లేవర్ అనేది, అందుకే పన్నీర్ పాప్కార్న్ అని పెట్టారు. ఓకే, ఇలా ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారేమో కదా? ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆయిల్ వేడిద్దామా? ఇది డిప్ చేయాలి. పన్నీర్ క్యూబ్ ని డిప్ చేసి ఇందులో మళ్ళీ దీంతో కోట్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి. చూడబోతుంటే రెసిపీ కూడా చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా? ఉన్నాయి. చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా? ఉన్నాయి.
డీప్ ఫ్రై అయినాయండి, తీసేసుకున్నాం సర్వింగ్ బౌల్లోకి. రెడీ అయిందండి పన్నీర్ పాప్కార్న్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, పనీర్ పాప్కార్న్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పనీర్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు: పనీర్ క్యూబ్స్, ఉప్పు, కారం, కరివేపాకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కార్న్ ఫ్లేక్స్. పనీర్ పాప్కార్న్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి వేసి బాగా కలుపుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి కార్న్ ఫ్లేక్స్ తీసుకొని కారం, ఉప్పు, కరివేపాకు వేసి కలుపుకుంటూ క్రష్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ క్యూబ్స్ ని తీసుకొని కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దట్టించి తర్వాత కార్న్ ఫ్లేక్స్ మిశ్రమంలో రోల్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనీర్ పాప్కార్న్ రెడీ.